హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి, ఇవాల్టి వ్లాగ్లో రెసిపీస్ అయితే ఏం షేర్ చేయట్లేదు. జస్ట్ నా డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఇంకా మార్నింగ్ 5కి లేచి గబగబా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి, పిల్లల్ని కూడా లేపి వాళ్ళని కూడా రెడీ చేసి, ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానా ఏంటా అనుకుంటారేమో. సో ఎక్కడికి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. మీరైతే వ్లాగ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అబ్బా. కొత్తగా ఎవరైనా ఛానల్లో చూస్తుంటే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా? సో ఇంకా ఇదిగోండి, అక్కడ టైం వచ్చేసి మార్నింగ్ 7:15 అలా అయి ఉంటుంది. సో ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మార్నింగ్ మంచు అయితే అసలు చూస్తున్నారు కదా ఎలా పడుతుందో, మామూలుగా చలి వేయట్లేదు. అయినా కూడా ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి స్పీడ్గా రెడీ అయిపోయి ఇంకా అలా గుంటూరు అయితే వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను కానీ బట్ తినలేదు. మా పిల్లలు కూడా తినలేదన్నమాట. రెడీ అయి ఉంటారు కదా, సో ఎక్కడికో వెళ్తున్నాం అనుకోని ఆత్రంతో అసలు వాళ్ళు కూడా తినలేదు. సర్లే అని చెప్పేసి ఒక బాక్స్లో క్యారీ చేశాను అనమాట. మళ్ళీ ఆకలేస్తుందేమో అని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చట్నీ కూడా చేశాను. చట్నీ చేస్తే మళ్ళీ ఇడ్లీ మొత్తానికి అవుతుంది, మళ్ళీ వాళ్ళకి మంట పుట్టి వాటర్ అడుగుతారని చెప్పేసి కొంచెం లైట్గా షుగర్ అయితే వేసుకొని క్యారీ చేశాను అనమాట. సో ఇంకా అలా వెళ్ళే దారిలో కార్లో అయితే పెట్టాను. ఇంటి దగ్గర అమ్మ బాబు అని బ్రతిమలాడితే తినరు, కానీ ఇక్కడ మాత్రం దారిలో వెళ్తుంటే తినేశారనమాట. సో అది ఇంకా ఫైనల్గా గుంటూరు అయితే వచ్చేసాము. ఆ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, అలాగే చందన బ్రదర్స్, ఇంకా అలా వచ్చామన్నమాట. ఎందుకు వచ్చాము అంటే అన్నయ్య వాళ్ళు గృహప్రవేశం అనమాట. అన్నయ్య వాళ్ళు కొత్త ఇంటికి అయితే వెళ్తున్నారు. సో గృహప్రవేశం అయితే ఆడపిల్లగా నేను పొంగల్ పెట్టాలి. సో అందుకని చెప్పేసి ఇంకా అలాగా గుంటూరు అయితే వచ్చామన్నమాట. ఫైనల్లీ ఇంటికి కూడా వచ్చేసాము. ఇదిగోండి, వీడొచ్చేసి మేనల్లుడు, అంటే అన్నయ్య వాళ్ళ బాబు అనమాట. సో వీడిని 8 months బ్యాక్, అంటే వీడు పుట్టిన సెకండ్ డే చూశాను. మళ్ళీ ఇప్పుడేనమాట చూడడము. ఇక ఈ 8 monthsలో అస్సలు చూడలేదు. అంటే వీడియో కాల్స్లో అలాగే ఫొటోస్లో చూశాను కానీ బట్ ఇంకా రియల్గా అసలు చూడలేదు అనమాట. సో అది ఆ టైంలో పాపం పడుకొని ఉన్నాడు. అప్పుడే పడుకున్నాడంట. ఇంకా మేము వెళ్ళేసరికి ఇక పిల్లల గోలకి ఇక లేచాడనమాట. ఏదన్నా చిన్న సౌండ్ వచ్చినా చాలు ఊరికే లెగుస్తాడంట. సో ఇంకా అలా వెంటనే లేచాడు. తను వచ్చేసి వీళ్ళ అమ్మమ్మ, అంటే ఇక అత్తయ్య అవుతారనమాట. సో అది ఇంకా ఇదిగోండి, కొత్త ఇంటికి కూడా వచ్చాము. అంటే రెంటెడ్ హౌసేనండి, ఓన్ హౌస్ అయితే కాదు. ఓన్ హౌస్ అయితే మాత్రం మా సైడ్ చాలా బాగా చేస్తారనమాట. సో ఏదన్నా రెంటెడ్ హౌసెస్ అయితే మాత్రం ఇలాగా సింపుల్గానే చేసేసుకుంటూ ఉంటారు మా సైడ్. సో అది ఇంకా తను వచ్చేసి మా వదినండి దేవుని మందిరానికి పసుపు పూసేసి అలాగే కుంకుమ బొట్లు అయితే పెడుతుందనమాట. ఇంకెక్కడైతే నేను స్టవ్ తీసేసి స్టవ్ కూడా చక్కగా పసుపు పూసేసి కుంకుమ బొట్లు పెట్టేశాను. అలాగే ఇత్తడి గిన్నె కూడా మేమే తీసుకెళ్ళాలన్నమాట. అంటే ఆడపిల్లే తీసుకెళ్ళాలి ఇత్తడి గిన్నె కూడా. సో ఇత్తడి గిన్నె ముందు రోజు అత్తయ్య వాళ్ళు బయటికి మంగళగిరి వెళ్ళి తీసుకొచ్చారనమాట. సో దానికి కూడా పసుపు పూసేసి అలాగా కుంకుమ బొట్లు అయితే పెట్టానన్నమాట. మా సైడు ఇలానే ఉంటదండి, ఆడపిల్లలే వెళ్ళి పాలు పొంగిచ్చాలన్నమాట. అన్నయ్య అంటే మా కజిన్ అండి, అంటే పెదనాన్న వాళ్ళ కొడుకు అనమాట. సో అక్క వాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి నేను వెళ్ళి పాలు పొంగిచ్చాను అనమాట. సో ఇలాగా పెదనాన్న వాళ్ళ పిల్లలు, బాబాయిల వాళ్ళ పిల్లలు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా సిస్టర్స్. సో అలా ఎవరైనా వెళ్ళి పాలు పొంగించవచ్చు. ఇన్ కేస్ ఇలా కూడా ఎవరు లేరనుకోండి, మన నాన్న వాళ్ళకైనా ఉంటారు కదా సిస్టర్స్. సో వాళ్ళైనా వచ్చి ఆడపిల్లలుగా పాలు పొంగించవచ్చు అనమాట. సో అది మా సైడ్ ఇలానే ఉంటుందండి. మరి అన్ని సైడ్లు ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. ఇలా గృహప్రవేశం అప్పుడు మా సైడ్ మాత్రం ఇలానే ఉంటదన్నమాట. అంటే ఇప్పుడు మనకి ప్రాంతాన్ని బట్టి కూడా ఇలాగ కల్చర్ అనేది మారుతూ ఉంటుంది కదా. సో నేను అడిగిన 2-3 అయితే మాకు ఇలా ఉండదు, మాకు మేమే పెట్టుకుంటామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఏమో మేము బియ్యం ఇస్తాము అని ఏదో చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అందుకని చెప్పేసి మీకు కూడా తెలుస్తుందిలే మా సైడ్ ఎలా ఉంటుందని చెప్పేసి మీతో అలా షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో అది ఇంక అక్కడ నేనైతే పాలు కూడా పోసేసాను అనమాట పొంగల్ కోసమని. ఇంకా పాలు పొంగిన తర్వాత నార్మల్గా రైస్ వేసేసి రైస్ కూడా కుక్ అయిన తర్వాత ఇంక ఇక్కడ బెల్లం వేస్తున్నాను అనమాట. ఇంకా పాలు పొంగేది అదంతా కూడా చూపించడం అవలేదులేండి, అందరూ ఉన్నారు కదా. సో వాళ్ళ దగ్గర మాట్లాడడం, వీళ్ళ దగ్గర మాట్లాడడం ఇదే సరిపోయింది. ఆ వీడియో షూట్ చేయాలన్న థాట్ రాలేదన్నమాట. సో అది ఇక్కడైతే బెల్లం వేసేసాను కదా. సో ఇంకా ఈ బెల్లం కరిగితే పొంగల్ అయితే రెడీ. ఇలాచి కూడా వేసేసాను. నిజంగా పొంగల్ మాత్రం చాలా బాగా కుదిరిందండి. ఇలాంటి అకేషన్స్ ఏమన్నా ఉంటే జనరల్గా కొలతలు ఇలాంటివి ఏమీ ఫాలో అవ్వము, సుమారుగా ఇంచుమించుగా చూసేసి చేసేస్తూ ఉంటాం కదా. సో అయినా కూడా చాలా బాగా కుదిరింది.
సో ఇంకా అలాగా పొంగలైతే అయిపోయింది. ఇంక ఇక్కడ మా వదిన అయితే దేవుని దగ్గర దీపం పెడుతుందనమాట. అప్పటికి పొంగలైతే అవ్వలేదులేండి. దీపం పెట్టిన తర్వాతే అప్పుడు దేవునికి ప్రసాదంగా పెట్టామనమాట. అప్పటికి పొంగలైతే ఇంకా అవ్వలేదు, అవుతూ ఉంది. ఇంక ఈలోపు దేవునికి దీపం పెట్టేస్తానులే అని చెప్పేసేసి ఇంకా అలాగా వదిన దేవునికి దీపం అయితే పెట్టేస్తుందనమాట. సో ఇంక నేను ఇల్లు ఎలా ఉంటది ఏంటి అనేది కూడా నేను లాస్ట్‌లో అయితే యాడ్ చేశాను. అది కూడా చూడండి. అంటే ఇంకా ఇంట్లో సామాన్లు అలాంటివైతే ఏం తీసుకోలేదులెండి. ఇంకా మనకి సంక్రాంతి నెల వచ్చేస్తుంది కదా! సో ఇంకా మంచి రోజులు లేవని చెప్పేసేసి వీళ్ళు ముందుగా వచ్చారనమాట. పెట్టు మనో కొడుతూ నువ్వు కూడా పెట్టు. షన్ను నువ్వు కూడా పెట్టు. వాడు చూడు ముందు ముందు మనం రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం గోవింద డాన్స్ చాలే చూస్తే ఇంకో ఇటు ఇటు మనో ఇటు హాయ్ హాయ్ సో ఇంకా అలా దేవునికి ప్రసాదంగా పెట్టేసేసి ఇంకా ఇదిగోండి మేము కూడా ప్రసాదం తినేస్తున్నాము. వదిన వాళ్ళు పులిహోర చేసుకొచ్చారనమాట. సో ఇంకా పులిహోర అలాగే పొంగలి 2 కూడా తినేస్తున్నాము. ఇంకా అడగడం మర్చిపోయానండి, నాకు శారీ ఎలా ఉంది ఏంటి అంటే చాలా రోజుల తర్వాత కట్టుకున్నాను. సో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, ఓకేనా? ఇంకా నేనైతే మనోగడితో ఫుల్గా ఆడుకున్నాను. అంటే వీడి నేమ్ వచ్చేసి మనోమయ అండి. సో ముద్దుగా మనో అని చెప్పేసి పిలుస్తున్నాం అనమాట. ఫుల్గా ఆడుకున్నాను. అసలు గొడవే చేయట్లేదు, చాలా సైలెంట్గా ఉన్నాడనమాట. వాళ్ళేమో అంత సైలెంట్ ఏం కాదు, మీరు వచ్చారని యాక్ట్ చేస్తున్నాడు వాడని చెప్పేసి అంటున్నారు. అంటే పిల్లలు ఉన్నారు కదా వాసిక్ షన్విక్, సో వాళ్ళని చూస్తా ఇంకా అలాగా సైలెంట్గా ఉంటున్నాడు అనమాట. మా షన్నుగాడు చూడండి వెళ్ళి ఆ కబోర్డ్స్లో కూర్చొని ఇక డోర్ వేసేసుకుంటున్నాడు అనమాట. వాడికి ఏదో అది ఒక ఆటలాగుంది. నిజంగా పిల్లలతో ఈ కబోర్డ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన పనిలో మనం ఉండి వాళ్ళు వెళ్ళి కబోర్డ్స్లో కూర్చొని ఇంకా డోర్స్ తీయడానికి రాలేదనుకోండి, కొన్నిసార్లు టైట్గా ఉంటాయి కదా, రాలేదనుకోండి మళ్ళీ మనకు భయం వేస్తుంది. మా వదినకి ఇది ఒక కొత్త భయం ఏర్పడింది అనమాట. వీడు కూడా వెళ్ళి అలానే కూర్చుంటాడేమో అని చెప్పేసి భయపడుతుంది. సో నిజంగా పిల్లలతో కబోర్డ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకా ఆ తర్వాత ఇది వచ్చేసి లంచ్ టైం అనమాట. సో లంచ్ మెనూ వచ్చేసి రైస్, అలాగే ఒక స్వీట్, పప్పు, అలాగే గోంగూర చట్నీ, చిక్కుడుకాయ టొమాటో కర్రీ, బంగాళదుంప వేపుడు, సాంబారు, పెరుగు, అప్పడం, ఇదన్నమాట లంచ్ మెనూ వచ్చేసి. సో ఐటమ్స్ మాత్రం టేస్ట్ చాలా చాలా బాగున్నాయి అన్నమాట. సో అది ఇంకా అలాగా తినేస్తూ ఉన్నామండి. ఇదిగో మామయ్య కొడతాడు. ఇదిగో ఇది తీసుకో, మంత తీసుకో. మామయ్య అసలే స్వీట్ ఇష్టం. వద్దు, తిన్నా ఇదిగమ్మా.
ఫ్రెంచ్ ఫ్రైసా? బంగాళదుంప ఫ్రై. ఫ్రెంచ్ ఫ్రైసా? గుంటూరు ఫ్రైస్. ఇంకా అలా తినేసాము. తిన్న తర్వాత ఇదిగోండి ఇంకా నాకైతే చీర పెడుతున్నారనమాట. అంటే పొంగల్ పెట్టింది నేనే కదా! సో, అందుకని చెప్పేసేసి ఇంకా అలా నాకు చీర అయితే పెడుతున్నారనమాట. సో, అదండి. ఇంకా అన్నయ్య నాకంటే పెద్దోడే కదా! సో, అందుకని చెప్పేసేసి అన్న, వదినల దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. సో, ఇప్పుడు ఒకసారి మీకు ఇల్లు ఎలా ఉంటది, ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇదొచ్చేసి డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అనమాట. ఇంకా అయితే ఏం తీసుకోలేదు. అప్పుడే తర్వాత తీసుకొచ్చారనమాట. హాల్ అండి. హాల్ దగ్గర కబోర్డ్స్ కిందొచ్చేసి అది టీవీ యూనిట్. సో, ఇంక ఇదిగోండి ఇది మొత్తం హాలు. హాల్‌లోనే మనకి పూజా మందిరం అయితే వచ్చింది. ఆ పూజా మందిరం పక్కన ఫ్రిడ్జ్ అయితే అరేంజ్ చేసుకున్నారు. ఇంకా తర్వాత తీసుకొచ్చారులెండి. ఇంకా కావాల్సినవి ఉంటాయి కదా! మినిమమ్ ఫ్రిడ్జ్ గానీ, ఫ్యాన్స్ గానీ, అలాగే బెడ్ ఇవన్నీ కూడా తర్వాత తీసుకొచ్చారనమాట. సో, కిచెన్ చూసి ఎవరు దడుచుకోకండి. ఓకేనా? సో, ఇదొచ్చేసి కిచెను. పైన అలాగే సైడ్‌ని ఇవన్నీ కూడా కబోర్డ్స్ ఇచ్చారు. అలాగే లోపల ఇదొచ్చేసి వాషింగ్ ఏరియా అనమాట. అంటే బట్టలు వాష్ చేయడానికి కానీ, లేదంటే గిన్నెలు వాష్ చేసుకోవడానికి గానీ, అటు పక్కన ఒక వాషింగ్ ఏరియా అయితే ఇచ్చారు. సో, ఇంక అక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే ఇక్కడ ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. అంటే ఇంకా తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అలాగా. అలాగే దాని పక్కన ఒక వాష్‌రూమ్ గూడా ఇచ్చారనమాట. అంటే ఇదిగోండి ఈ బెడ్‌రూమ్‌కి అపోజిట్‌లో ఒక వాష్‌రూమ్ ఉందనమాట. సో, ఇదొచ్చేసి ఒక బెడ్‌రూము. ఇంకా చెప్పాను గదా! తర్వాత కావాల్సిన బెడ్ అలాగే ఫ్యాన్స్ అవన్నీ గూడా తీసుకొచ్చారంట. అంటే ఫ్యాన్స్ ఇంకా ఎవరు వెళ్తే రెంట్‌కి వాళ్ళే తీసుకోవడం అంట గదా! ఇంక అందుకని అన్నయ్య వాళ్ళే ఫ్యాన్స్ అవన్నీ కొనుక్కొచ్చి బిగించేశారనమాట. ఇంకా ఆ బెడ్‌రూమ్‌లోంచే ఇదిగోండి మనకి బాల్కనీ గూడా ఉందనమాట. సో, బావుందండి నిజంగా. చెట్లు అవన్నీ గూడా చాలా బావుంది. కొన్ని కొన్ని చోట్ల చెట్లు ఇలాంటివేమి ఉండవు. ఓన్లీ బిల్డింగ్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ చెట్లు అవన్నీ గూడా ఉన్నాయి. చక్కగా బాల్కనీలోకొచ్చి నుంచుంటే చాలు చక్కగా ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తది. సో, ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి కొంచెం ముందుకొస్తే ఇదొచ్చేసి ఇంకో బెడ్‌రూమ్ అనమాట. సో, దీనిలో గూడా కబోర్డ్స్ అలాగే ఒక మిర్రర్. ఇంకా దీనిలో అయితే ఇంకా బెడ్ ఏం తీసుకోలేదులెండి. నార్మల్‌గా ఒక బెడ్‌రూమ్‌లోకే ఒక బెడ్ అయితే తీసుకున్నారు. ఇంకా దానికి అదొచ్చేసి వాష్‌రూమ్ అనమాట. సో, అది ఇంకా బయటకొచ్చేస్తే మళ్ళీ అదిగోండి ఇదొచ్చేసి ఇందాక చూయించిన బెడ్‌రూము. అలాగే ఇంకా హాల్ అనమాట. సో, చెప్పాను గదా! ఇంకా సామాన్లు అలాంటివైతే ఏం తీసుకోలేదు. మంచి రోజులు లేవని చెప్పేసేసి వచ్చారనమాట. సో, అదండి ఇల్లయితే. సో, ఇంకా ఫైనల్‌గా మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయామనమాట. మా షన్విక్ అయితే చక్కగా పడుకున్నాడు. అసలు పడుకోలేదు. వీడి స్లీపింగ్ టైమ్ మార్నింగేననమాట. 10కి అలా పడుకుంటాడు. కానీ ఇంక అక్కడ అందరూ ఉంటారు గదా! ఆ ఆనందంలో ఆటల్లో పడి అసలు పడుకోలేదనమాట. ఇంకా రిటర్న్ వచ్చే టైంలో ఇంక అలాగా నిద్రపోతున్నాడు. వాస్విక్ గూడా పడుకున్నాడనమాట. వాస్విక్ ఏమో మామయ్య దగ్గరున్నాడు. ఇంకా షన్విక్ ఏమో నా దగ్గర పడుకున్నాడనమాట. సో, ఇంకా అదండి ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత ఇంకా నేను గూడా ఫుల్‌గా పడుకున్నానండి. అంటే చెప్పాను గదా! మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచాను. ఇంకా ముందు రోజు గూడా పడుకునేసరికి 11 అలా అయిందనమాట. అంటే మా పిల్లలు పడుకోలేదు. వాళ్ళు కొంచెం లేట్‌గా పడుకునేసరికి మేము గూడా కొంచెం లేట్‌గా పడుకున్నాము. సో, దానివల్ల ఇంకా నాకు ఫుల్‌గా నిద్రొచ్చి నేను గూడా కాసేపు పడుకున్నాననమాట. ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదండి. తనకి కొంచెం వర్క్ ఉండి తనైతే రాలేదనమాట. మేమే వెళ్ళాము. అంటే పిల్లలు, నేను, అత్తయ్య, మామయ్య మా వరకు వెళ్ళామనమాట. సో, ఇంకా అది. సో, ఇంకా ఇంతేనండి ఇవాల్టి వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సో, ఇంకా ఇంతేనండి ఇవాల్టి వ్లాగ్ అయితే. ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.